అయినా చూస్తున్నారు కదా నా ఎదురుగా మంచి పొళ్ళు కొట్టేసాను. ఏం చేస్తాను మరి, కొట్లో దొరుకుతాయి లేదు కానీ మా ఇంట్లో మాత్రం అన్ని దొరికేస్తాయండి బాబా. మా ఆయన కొట్లో ఉన్నాయన్ని పట్టుకొచ్చి ఇంట్లో ఆడేస్తాడనమాట. చూస్తున్నారు కదా. ఎందుకండి బాబు ఇవన్నీ పడేహారన్నావు అనుకో, హెల్త్ అంటాడు. మా ఇద్దరికి హెల్త్ అంటే అర్థం కాదు కానీ స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీలు, జాంకాయలు, అవకాడోలు, యాపిల్, బనానాలు ఇన్ని తింటే అన్నం కూర ఎప్పుడు తింటారు? అసలు ఆడితో కూడా మంచిది తేడం ఖాళీ ఉంటదండి. దాంతో ఆపుతాడు అనుకున్నారా? కాదు, మధ్యలో సాయంత్రం టీలోకి నెవరేయడానికి చెక్కలు ఉండాలి, జంతికలు ఉండాలి, సున్నుండలు ఉండాలి, అరిసెలు ఉండాలి, నా బొంద ఉండాలి, ఇవి కూడా వండాలన్నమాట. వీటితో అయిపోద్దా? అవ్వదో. మళ్ళీ పిల్లలు మమ్మీ నేను తినలేకపోతున్నాం అంటారు. అనగా ఆయన బయట నుంచి డంకెన్లు, డోనట్లు, పిజ్జాలు, బర్గర్లు అన్ని ఇంట్లోకి ఆడేస్తాడు అనమాట. అవి తినేస్తారు. ఈ మూల నడిపోతాయి. బాబు ఇవన్నీ తేకరా బాబు అన్నాం అనుకో, ఆయన ఫీల్ అయిపోతాడు. ఆల్రెడీ తెచ్చినవి ఉన్నాయి కదా ఇంకెందుకు గడ్డి అన్నాం అనుకో, ఈ పిల్ల పిజ్జాలు ఫీల్ అయిపోతారు. ఎన్నిట్టుకు నేనేం చేయాలరా బాబు అని చెప్పి నేను ఫీల్ అయిపోతాను. సర్లే బాబా వాళ్ళతో మనకి ఎందుకని తినేద్దామని మొదలెడదామని వెళ్తాం. ఈ లోపి మొత్తం అన్ని కులిపోయి కడుపులోకి వేయడం పని చేయవి, డస్ట్బిన్ లో వేయడానికి పని చేస్తాయి. ఇంకా అంతే, డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతాయి. మీరు కూడా ఇంతేనా? దొరికినన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుంటారు, తిందామన్నప్పుడు కులిపోతాయి అంతేనా? నిజమే అనుకుంటే కామెంట్ చేసేయండి మరి. బాయ్.